నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ వేదిక పైనున్న కిందనున్న అందరూ కుటుంబ సభ్యులే, అందరం సమానమే, దాంట్లో వ్యత్యాసం లేదు. మీ ఉత్సాహం చూస్తూ ఉంటే నేను ఎప్పుడో రావాలి, మీరు 2 గంటలకో 1 గంటకో వచ్చేసారు ఇక్కడికి. 5-6 గంటలు వెయిట్ చేస్తున్నారు. 12 గంటలకు వచ్చారు, 2 గంటలకు వచ్చారు, ఎనర్జీ మాత్రం తగ్గలా. ఆ ఎనర్జీ చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, ఎన్ని జన్మలెత్తి మళ్ళా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పుడితే, కుటుంబంలో పుడితే ఆ ఆనందమే వేరు. మీది నాది రాజకీయ అనుబంధం కాదు, ఇది ఒక కుటుంబ అనుబంధం. 45 ఏళ్లుగా మిమ్మల్ని చూస్తున్నా, మీతో కలిసి నేను పెరిగాను, నాతో కలిసి ఎక్కడికక్కడ మీరు కూడా ప్రజాసేవలో పునీతమయ్యారు. అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం అందరం కానీ కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఈ రాష్ట్రంలో వేరేవాడు ఏమీ చెయ్యలేడు, దాంట్లో అనుమానమే లేదు. ఒక మాట చెప్పాను, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్న ఆంక్షలే లేవన్నాను. అంత మునిపేం చెప్పారు, అందరికీ ఇస్తానని ఒక్కడికి ఇచ్చారు. ఈరోజు నేను చెప్పింది, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఒకే రోజు అకౌంట్లో డబ్బులు వేసిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఏంటి కాళ్ళు ఎత్తుకొని చెప్పాల్సిన బాధ్యత మీ మీద లేదా అని అడుగుతున్నా. ధైర్యంగా ప్రజల దగ్గరికి పోయే అధికారం మనకు లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ ఒక్క కార్యక్రమమే కాదు, ఇంకో పక్కన మీరు చూస్తే దేశంలో ఎవ్వరివ్వని విధంగా నేను సవాలు విసురుతున్నా, 64 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పేదల సేవలో. మొదటి తారీఖు ఆదివారం అయితే, హాలిడే అయితే ఒకరోజు ముందు శనివారం. ఏం తమ్ముళ్ళు, ఎవరైనా ఎప్పుడైనా సరే ఇది చేశారా అని అడుగుతున్నా. డబ్బులు ఇవ్వడమే కాదు, నేను కూడా వెళ్తున్నా. అధికారులు, మా కుటుంబ సభ్యులందరం కూడా వెళ్ళి ఆ రోజు పేదలకు అండగా ఉంటాం, మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటాం అని మీరు చూస్తే 4,000, 6,000, 10,000, 15,000 ఎవరన్నా ఊహించారా, ఎవరన్నా ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను సవాల్ విసురుతున్న, దేశంలో ఎక్కడైనా ఇచ్చారా అని అడుగుతున్నా. ఒకే ఒక కార్యక్రమం ఎన్టీఆర్ భరోసా, సంవత్సరానికి 34,000 కోట్లు ఇచ్చే ఒకే ఒక ఏకైక కార్యక్రమం భారతదేశంలో ఎన్టీఆర్ భరోసా. మీరు చెప్పకపోతే, చెప్పుకోలేకపోతే ఈవెన్ డెవలప్డ్ స్టేట్స్, బాగా మనకంటే ఆదాయం ఎక్కువ వచ్చే తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మనతో పోటీలో కూడా లేరు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం అంతా ఒక ఎత్తు, విశాఖపట్నం ఇంకొక ఎత్తు. నేను ఎప్పుడూ విశాఖపట్నంలో చూస్తూ ఉంటాను. నేను అందుకే ఓపెన్గా కూడా ఎన్నోసార్లు చెప్పాను, నేను మెచ్చిన నగరం విశాఖపట్నం, మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. మంచి వాళ్ళు అందరూ ఉన్నారు కానీ మంచిలో ఎక్కువ మంది మంచి వాళ్ళు ఉండే నగరం విశాఖపట్నం. ఒక్క ఉద్దు అంత మునుపు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఉద్దులో జరిగిన సంఘటన చూస్తే ఆ తర్వాత ఏ ఎన్నికలు పెట్టినా తెలుగుదేశం పార్టీ జెండా తప్ప, సైకిల్ తప్ప వేరే ఏది కనపడదు మీకు.
అలాంటి బ్రహ్మాండమైన ప్రాంతం. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, ఓసారి అనిపిస్తుంది మన కార్యకర్తలు ఎంత పవర్ఫుల్ అంటే, మీరు రోడ్డు మీదకి వస్తే ఎవ్వడు నిలబడలేడు. అప్పుడప్పుడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో రాష్ట్రాన్ని బాగు చేసేయాలని రాత్రింపగళ్ళు ఒక అబ్సెషన్తో పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీలో అలకొస్తుంది. అలకు వచ్చినప్పుడు కాడు పడేస్తారు. మీరు ఎక్కడికి పోరు, ఏ జెండా పట్టుకోరు, ఎవరికి ఓటేయరు, కానీ అలగతారు. అలకే ప్రమాదం. అందుకనే ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఇంకా భవిష్యత్తులో మీరు అలిగే పరిస్థితి రాదు, మనం ఓడిపోయే పరిస్థితి కూడా రాదు.